హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టొమాటో పోహ చూపిస్తానండి. ఈ రెసిపీ మనకి మార్నింగ్ టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇగో చూసారు కదా, ఈ అటుకులని ఇలా 2 గుప్పెళ్ళు అయితే మేము ఇద్దరం కాబట్టి మాకు ఈ క్వాంటిటీ ఇలా సరిపోతుంది. మాకు మెజర్మెంట్ ఇలా అయితే నాకు తెలుస్తుంది. ఇలా 2 గుప్పెలు తీసుకొని ఇలా కొద్దిగా మందంగా ఉన్నవి మనం తీసుకోవాలి. శుభ్రంగా మనం ఈ అటుకులని రెండు సార్లు అయితే శుభ్రంగా పిసికి శుభ్రంగా కడుక్కోవాలండి. మురికి వాటర్ అంతా దాన్ని పోతుంది కదా, మనం ఈ వాటర్ తీసేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ అయితే వేసుకోవాలి. మనం ఈ పోపు అన్నీ వేసుకున్నాక ఈ పోపు దినుసులు మనకి బాగా వేగాలండి. ఈ పోపు దినుసులు మనకి కొద్దిగా కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మెరూన్గా కలర్ రావాలి. అలా వస్తేనే మనకి టేస్ట్గా ఉంటుంది. అవి వేగాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక ఇందులో మనం ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేగి మనకి మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి బ్రౌన్ కలర్గా రావాలి. కొద్దిగా వేగితేనే మనకి పోహ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇగో చూసారా, అల్లం ముక్క కూడా మనం ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. శుభ్రంగా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే చాలండి, సరిపోతుంది. టమాటా ముక్కలు వేసాక ఈ టమాటా కూడా శుభ్రంగా ఇందులో మెత్తగా అయిపోవాలండి. శుభ్రంగా ముద్దలా అయిపోతుంది. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా మనం మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో మనం కొద్దిగా ఆ మాత్రం బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం తురుము నేను వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ కొద్దిగా వేస్తేనే టేస్టు. చూసారు కదా, టమాటా ఇలా ముద్దలు అయిపోతే మనం కాసిన్ని కొద్దిగా వాటర్ అయితే నేను చూపించినట్టుగా కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్నాక ఇది కొద్దిగా మరుగుతుంది. దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. శుభ్రంగా వేసుకున్నాక శుభ్రంగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్టీ టమాటా పోహ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.